హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో హరిహర వీరమల్లు చిత్రం గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రంలో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ గారి చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ గారు తన కెరీర్లో మొదటిసారిగా హరిహర వీరమల్లు అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాను నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం బోర్డరేవు వంటి భారీ సెట్లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. వీరమల్లుగా వెండితెరపై పవన్ కళ్యాణ్ గారి సాహసాలను చూడడం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. వారి ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించాయి. తాజాగా నిర్మాతలు ఓ తీపి కబురును ప్రజలకు అందజేశారు. ఈ చిత్రం 2 భాగాలుగా రానుందని ప్రకటిస్తూ మొదటి భాగం నుండి టీజర్ను విడుదల చేశారు. మొదటి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. పేదలు దోపిడీకి గురవుతూ ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడిగా పవన్ కళ్యాణ్ గారు పోషిస్తున్న హరిహర వీరమల్లు పాత్రను టీజర్లో చూపించారు సినీ మేకర్స్. హరిహర వీరమల్లు పాత్ర తీరుని తిరుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో టీజర్ను రూపొందించిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసింది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారి అద్భుతమైన నేపథ్య సంగీతం థియేటర్లో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లుగా టీజర్ స్పష్టం చేసింది. పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తుంటే మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఆహార్యపరంగా, అభినయం పరంగా ఇద్దరూ ఆయా పాత్రలకు వన్నె తెచ్చారని టీజర్తోనే అర్థమవుతుంది. టీజర్లో రోమాలు నిక్కబొడుచుకునే అంశాలు ఎన్నో ఉన్నాయి. చట్ట విరుద్ధంగానైనా సరే న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తుంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటికే కంచ, గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక వంటి చిరస్మరణీయమైనటువంటి విజయాలను చిత్రాలను అందించారు. అణిచివేతదారులకు వ్యతిరేకంగా తమ దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడిన యోధులను ఆయా చిత్రాల్లో చూపించారు. హరిహర వీరమల్లు కూడా అలాంటి యోధుడి కథే. అతడు సంపన్నులు, కుటీల పాలకుల నుండి దోచుకొని పేద ప్రజలకు న్యాయం చేయడానికి సాయం చేస్తాడు. అందుకే అతను పేదల పాలిట దేవుడయ్యాడు. టీజర్ విడుదల సందర్భంగా నిర్మాతలు ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఎనకు 20, ఉనకు 18, నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు నాట్పు కాగా, పడియప్ప వంటి కల్ట్ బ్లాక్బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత, దర్శకుడు జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గారితో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్, విఎస్, మనోజ్, పరమహంస ఛాయాగ్రాహకులుగా పనిచేస్తున్నారు ఈ చిత్రానికి. హరిహర వీరమల్లు చిత్రాన్ని 2024 చివరిలో విడుదల చేయబోతున్నట్టుగా నిర్మాతలు అఫీషియల్గా ప్రకటించారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పాట్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.